హాయ్ ఎవ్రీవన్. ఇంటి వైద్యము ఇంటి వారికి పనికిరాదు లేకపోతే చెందదు అనేది ఒక సామెత ఉంది కదా. అది నిజంగా చాలా వరకు అంటే ఊరికే సామెతలు కట్టలేదు, ఊరికే ఎవరు చెప్పలేదు పెద్దలు. అది ఎంతవరకు నిజమంటే ఏ మాటలైనా సరే ఇంటి వాళ్ళు చెప్తే అంతగా శ్రద్ధ పెట్టరు, గమనించండి కావాలంటే. అలాంటిదే ఇంట్లో ఇంట్లో కావచ్చు, రిలేటివ్స్ మన వాళ్ళలో వెల్నెస్ కోచ్గా ఉండి ఇవి పాటించండి, ఇది చెయ్యండి, ఈ డైట్ చేయండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తే అబ్బా ఎప్పుడు దీని గురించే మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటారు. ఇంకా అసలు వాళ్ళ మనసుకి ఏమనుకుంటారో కానీ పాటించాలని ప్రయత్నించరు. అసలు పాటిస్తే ఏం జరుగుతుంది అనేది మ్యాక్సిమం అంటే ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా అయితే ఎవరు లేరు, కానీ అయినా సరే శ్రద్ధ పెట్టరు. వన్స్ వారికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఇవి వాల్యూ అనేది హాస్పిటలైజేషన్ ఒక్కసారి కనుక వెళ్ళొచ్చారంటే ఖచ్చితంగా అప్పుడు తెలుస్తుంది. ఎందుకో తెలుసా, అక్కడ డాక్టర్ కూడా సేమ్ వీళ్ళు చెప్పినవే చెప్తారు. నా ఫ్రెండ్ సర్కిల్లో నేను అలా చాలామందికి చెప్పాను. రిటర్న్ నాకు వచ్చి సేమ్ నువ్వు చెప్పినట్టే చెప్పాడు డాక్టర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్తున్నా, ఎవరైనా కూడా ఇలాంటి మంచి విషయాలు చెప్పినప్పుడు తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అలా చేసుకోకూడదనే ముందు జాగ్రత్తగానే చెప్తే వినరు. కానీ విని చిన్న చిన్నవే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 1000 లక్షలు పోసుకొని ఆరోగ్యాన్ని కొనుక్కోవాల్సిన పని ఉండదు ముందుగా చేసుకున్నట్లయితే. కానీ చేసుకోకుండా హాస్పిటల్ వన్స్ పోయిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిందే. అది చిన్నదైతే దేవుడి దయ వల్ల చాలా బాగుంటుంది. కానీ పెద్ద పెద్దవి వచ్చినాయి అనుకోండి, అసలు లక్షలు పోసినా కూడా ప్రాణం గ్యారంటీ లేని రోజులు ఇవి. కనుక ఇలా ఎవరైనా ఉండి ముందు జాగ్రత్తగా మీకు చెప్పినట్లయితే ఖచ్చితంగా పాటించండి అబ్బా. పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది, అలాగే కుటుంబం ఆరోగ్యాన్ని కూడా మీరు బాగు చేసుకోవచ్చు. కనుక ఎప్పుడు ఎవరైనా అంటే చిన్నవారితో సహా, శత్రువులతో సహా, అంటే పెద్ద పెద్దగా అని కాదు, చిన్నవారైనా ఇంకా మూర్ఖులైనా, మనకు నచ్చిన వారైనా, నచ్చిన వాళ్ళు ఎవరు ఏది చెప్పినా కూడా వారు చెప్పేటటువంటి మాటల్లో మంచివి ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించాలి. అలా స్వీకరించి గనక మన యొక్క జీవితంలోకి, మన సక్సెస్కి వాటిని ఉపయోగించుకున్నట్లయితే, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ని అవుతాం, సక్సెస్ని చూస్తాం. ఇది అసలు ఎందుకు అర్థం కావట్లేదో నిజంగా తెలియదు. అంటే వారు చెప్తే నేను వినడమేంది, నాకన్నా చిన్నది లేకపోతే నాకన్నా చిన్నవాడు, వాళ్ళు తక్కువ వాళ్ళు చెప్తే మనమేంది వినేది అని ఇలాంటి ఈగోలకు పోయే మ్యాక్సిమం ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. చూడండి హాస్పిటల్స్ అసలు ఎన్ని అయిపోయాయో. అప్పట్లో అయితే ఊరికి ఒకటి కూడా కాదు, ఏదో టౌన్లో ఉంటే ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూపించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఉందా? ఒకే ఊర్లో దగ్గర దగ్గర 10 హాస్పిటల్స్ వరకు ఉన్నాయి, ఒకే కాలనీలో, చిన్న గ్రామాలతో సహా. అంటే ఆరోగ్యాన్ని ఎంత పాడైపోతుంటే ఎన్ని హాస్పిటల్స్ పెరుగుతున్నాయి అనేది కూడా కొంచెం గమనించి చిన్న చిన్నవి చిన్నగా ఎక్సర్సైజ్ కావచ్చు, మంచి ఫుడ్ తీసుకోవడము, బయట ఆహారాన్ని దగ్గరికి వెళ్ళకుండా ఉండడము, మంచి విశ్రాంతి, శరీరానికి కావాల్సినటువంటి విశ్రాంతిని ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. సో మంచి మాటలు కూడా ఎవరు చెప్పినా తీసుకుంటే చాలా బాగుంటుంది, సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.